అందరికీ నమస్కారము. సినిమా పిచ్చోళ్ళ గురించే ఈ స్పెషల్ వీడియో. సినిమా పిచ్చోళ్ళు ఎవరు మేడం అంటే మనలో చాలా మంది ఉన్నారు. నేను గూడా ఉన్నానులెండి. నా సంగతి తర్వాత. ఈ సినిమాలు చూసి కొంచెం ఆ సినిమాలో వాళ్ళేం జేస్తున్నారు, వీళ్ళెట్లా ఉన్నారు, వాళ్ళని అనుకరిస్తూ మన నిజ జీవితాన్ని, మన యొక్క లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటూ, మంచిగా మార్చుకుంటే వెల్ అండ్ గుడ్. బట్ పెడదారిలో వెళ్ళడానికి ఎక్కువ ట్రై జేస్తారు చాలామంది. ఈజీ గదా! మంచిగా బతకాలంటే కొంచెం కష్టపడాలి. అదే పెడదారిలో పోవాలంటే చాలా ఈజీ. సో, ఇది బ్యాడ్ ఇంపాక్ట్ ఒక్కటి ఎక్కువ పడుతుంది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళు హీరోలని, హీరోయిన్‌లని వాళ్ళనింత పెద్ద అందలాలకు ఎక్కిచ్చేసి, వాళ్ళకొక ఫ్యాన్స్ క్లబ్ అని, అసోసియేషన్స్ ఇవన్నీ అవసరమా జెప్పండి? మీరొక్కసారి ఆలోచించండి. మీరు ఏదో ఒక ఫీల్డ్‌లో ఉన్నారు. మేబీ యూ ఆర్ ఎ డాక్టర్, లాయర్, ఇంజినీర్, టీచర్ అట్లా ఏదో ఒక ప్రొఫెషన్‌లో మనం బతుకుతున్నాం. ఎట్లా వచ్చాం ఈ ప్రొఫెషన్‌కి? ఏదో ఒక డిగ్రీ గట్టిగా చదివి, ఆ ప్రొఫెషన్ మీద కొంచెం స్కిల్ పెంచుకొని, దాంట్లో సెటిల్ అయ్యాము. ఈ ఫిల్మ్ యాక్టర్స్ ఏంటంటే, వాళ్ళకిక వేరే దిక్కు లేక, ఈ యాక్టింగ్ ఒకటి ప్రొఫెషన్‌గా ఎంచుకొని, కాస్త ఈ యాక్టింగ్ స్కిల్స్ ఒకటి నేర్చుకొని, కొంతమంది నేర్చుకోకుండా వచ్చేసారులెండి. పర్వాలేదు అది వేరే సంగతి. వచ్చేసి వాళ్ళేదో బతుకుతున్నారు. వాళ్ళ బతుకు తెరువది. ఇక డాన్స్ ఒకటి పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారు. ఇంక యాక్టింగ్ అంటారా? ఇంక చెప్పక్కర్లేదు. నేను చూసాను చాలా సినిమా షూటింగ్స్. సో, ఒక్కొక్క సీన్ షూటింగ్ చేయడానికి ఎన్నో రీటేక్స్ తీసుకుంటారు. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో మాట్లాడుతున్నాను. ఏ రీటేక్ ఉండదు. సింపుల్‌గా నాకు మైండ్‌లో ఉన్న థాట్స్‌ని ఐ జస్ట్ ఎక్స్‌ప్రెస్. అట్లా గాదు వాళ్ళు. ఎన్నో టేక్స్ తీసుకుంటారు. అరే! ఇన్ని టేక్స్ తీసుకుంటున్నారంటే ఎవరైనా యాక్టింగ్ జేయొచ్చండి. కాకపోతే అవకాశాలు లేవు. అవకాశాలు ఉంటే మాత్రం ఎవరైనా యాక్టింగ్ జేయొచ్చు. అంత ఈజీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక వీళ్ళకి మీరు హీరోలనేసి అదేదో పట్టాలు గట్టేసి వాళ్ళ ఎనకాల బడి ఈయనొస్తున్నాడు, ఆయనొస్తున్నాడు అవన్నీ అవసరం లేదు. ఇంక నిజంగా జెప్పాలంటే వాళ్ళకి ఏ స్కిల్లు లేదు. ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళ మీద జాలి జూపిచ్చండి. ఎందుకంటారా? దే ఆర్ ఎంటర్‌టైనింగ్ అస్. మనల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసం వాళ్ళు బతుకుతున్నారు. సంపాదిస్తున్నారు అది వేరే సంగతి. సంపాదిస్తున్నారు. కోట్ల కోట్లు. ఒక హై లెవెల్‌లో గూర్చున్న సెలబ్రిటీస్ అనే హోదా ఒకటి తీసుకున్నారు. అండ్ దే ఆర్ ఎంటర్‌టైనింగ్ అస్. ఎంటర్‌టైనర్స్ అని జెప్పొచ్చు వీళ్ళని. ఎంటర్‌టైనర్స్. నాట్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ ఏదో పెద్ద పెద్ద పదవులు ఇవ్వకండి వాళ్ళకి. నార్మల్ మనుషులే. ఒక చిన్న సిట్యుయేషన్ చెప్పనా? నేను శంషాబాద్‌లో ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాబ్ చేస్తున్నప్పుడు, మా కాలేజ్‌లోనే షూటింగ్ అవుతా ఉండే. ఒక నెల రోజుల దాకా వాళ్ళొచ్చి ఆ సినిమా షూటింగ్‌కి ఆ కాలేజ్‌లోనే తిష్ట వేసి అక్కడే షూటింగ్ జరుగుతా ఉండేది. అప్పుడు 'జగపతి బాబు' అండ్ 'ప్రియమణి' వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఏదో సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకది. మీరు గుర్తొస్తే మీరు కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, ఒక సినిమా ఒకటి షూటింగ్ జరుగుతా ఉండే. ఇక వాళ్ళక్కడే కూర్చున్నారు. రోజు వాళ్ళని చూడు ఆయన, బ్రహ్మానందము, 'జగపతి బాబు', 'ప్రియమణి' వీళ్ళు తిరగడం అక్కడ ఆ సరౌండింగ్స్‌లో. ఒకరోజు నేను క్లాస్‌కెళ్తున్నాను. ఎళ్తా ఉంటే అక్కడ క్లాస్ ముందర జగపతి బాబు చైరేసుకొని కూర్చున్నాడు. ఐ హావ్ సీన్ అంటే ఒకసారి చూసాను. అంతే ఇగ దానికి పెద్ద షాక్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్లి మీకు ఓ పెద్ద ఫ్యాన్ అండి ఇదని, అదని అవసరం లేదు. నేను క్యాజువల్‌గా ఎళ్ళిపోయాను. ఆయన జస్ట్ హి వాస్ లుకింగ్ ఎట్ మీ. అరే! అంటే నేను తెలీదా? లేపోతే ఏంటిది ఎవరు పట్టించుకోవట్లేదేంటి అన్నట్టు చూసాను. ఇట్ డజంట్ మ్యాటర్ అండి. వాళ్ళు పెద్ద అంత లెవెల్ ఏం లేదు వాళ్ళకి. మంచోళ్ళే. వాళ్ళ కష్టం మీద వాళ్ళు పడుతున్నారు. మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అంతే. అంతకు మించి ఇంకా ఎక్కువ అభిమానాలు పెంచుకోకండి. మనం ఇంకా చాలా గ్రేట్. ఎందుకంటే ఏదో ఒక ఫీల్డ్‌లో బాగా మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నాం గాబట్టి. ఇక సినిమా పిచ్చోళ్ళలో నేను కొన్ని కేటగరీస్ చెప్తాను. ఇప్పుడు నేను 1970 బార్న్. 70 బార్న్ అంటే ఆ టైంలో 1970, 80, 90 ఈ టైంలో పుట్టినోళ్ళు అంటే అంతకుముందు పుట్టిన వాళ్ళందరికీ సినిమాలు ఒక క్రేజ్. ఎందుకంటే మాకు ఇప్పట్లో ఉన్నట్టు కేబుల్ టీవీలు లేవు. అండ్ ఇంకా యాప్స్ లేవు. ఇట్లా సోనీ అని, ప్రైమ్ అని, నెట్‌ఫ్లిక్స్ అని ఇలాంటి యాప్స్ మాకస్సలు తెలీదు. అసలు కలర్ టీవీనే తెలీదు. మా ఇంట్లో కలర్ టీవీ వచ్చింది 1997లో. అప్పటిదాకా బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీ ఉండేది. ఇక దాంట్లో ఏంటంటే శనివారము, ఆదివారం 2 సినిమాలొచ్చేవి. శనివారం హిందీ సినిమా, ఆదివారం తెలుగు సినిమా. ఇక వాటి కోసం కాచుకొని కూర్చునేవాళ్ళం. వాడు ఏ సినిమా ఏసినా గాని చూసేవాళ్ళం సంతోషంగా. ఆ పాటలు గుర్తుకు పెట్టుకునేవాళ్ళము. అట్లనే హిందీ గూడా ఇట్లనే నేర్చుకున్నాం. ఎందుకంటే ఎవ్రీ శనివారం వచ్చే హిందీ సినిమా చూసేవాళ్ళము. విని, విని హిందీ గూడా వచ్చేసింది అట్లా. మా జనరేషన్ అది. కాబట్టి మాకప్పట్లో సినిమా అంటే చాలా పెద్ద క్రేజ్. సినిమా థియేటర్‌కెళ్ళి ఈ 'చిరంజీవి' సినిమా రిలీజ్ అయిందని, ఇంకా లేపోతే 'శోభన్ బాబు', 'కృష్ణ' ఈ సినిమాలు రిలీజ్ అయినాయని చెప్పేసి పోయి థియేటర్‌లో పడిగాపులు గాసి ముందుగా టికెట్లు తీసుకొని తర్వాత థియేటర్‌లోకెళ్ళి
చాలా సంతోషంగా చూసేవాళ్ళం. ఇంక జనాలు కొంచెం పేపర్‌లు ఇసిరేవాళ్ళు, విజిల్ కొట్టేవాళ్ళు. ఆ ఎన్వైర్న్‌మెంట్ అది ఆ పిచ్చి అది వేరే ఉండేది. ఇక తర్వాత స్లోగా ఇప్పుడు ఇన్ని యాప్స్ మనకన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవి వచ్చినాక అవసరం లేదనిపించింది. ఈవెన్ నేను క్రికెట్ మీద కూడా చాలా పిచ్చే ఉండేది. క్రికెట్, సినిమాలు రెండిటి మీద. 10థ్ క్లాస్ దాకా ఉండేది. 10థ్ క్లాస్ తర్వాత నేను అంటే సెల్ఫ్ టాక్ నా మీద నేనే నా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ నేనప్పుడు డిసైడ్ చేసుకున్నాను. అరే! అవసరం లేదు వీళ్ళ గురించి ఇంతగానం పిచ్చి పెట్టుకొని మైండ్ అంతా ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడు, ఎంజాయ్ చెయ్యి, వదిలేయి అక్కడనే. అండ్ ఇంకొకటి చెప్పనా? సినిమాలు ఈస్ ద చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. మన మైండ్ ఎప్పుడన్నా ఫ్రెష్ చేసుకోవాలి, కలిసి కాస్త బయటికెళ్ళాలి అంటే గనుక చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ టూర్‌కెళ్ళినా గాని చాలా కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ టికెట్సో, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఏదో తీసుకుంటాము. అండ్ అక్కడ 3 పూటలు భోజనం జేయాలి. అక్కడ తిరగడానికి మళ్ళా డబ్బులు స్పెండ్ చేయాలి సైడ్ సీన్స్ కోసము. చాలా తడిచి మోపుడయిపోతుంది. అలాంటప్పుడు ఓ సినిమా చాలా ఈజీ గదా! కాబట్టి నియర్ బై థియేటర్‌లోకెళ్ళి సినిమా జూస్తాము. బావుంది. యాక్ట్ బాగా జేశాడు. ఆ కూర్చున్నంత సేపు ఆ 2, 3 గంటలేంటంటే మన మైండ్‌ని అలా పట్టేసి ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా మైండ్‌ను ఏదో లోకంలోకి తీసుకెళ్ళి అలా ఉంచుతా. బయటకొచ్చాక మనకున్న ప్రాబ్లమ్స్ మర్చిపోతాము, టెన్షన్స్ మర్చిపోతాము. కాస్త మైండ్ ఫ్రెష్ అయింది. ఇక బయట నుంచి రాంగానే కాస్త హోటల్‌కెళ్ళడమో, లేకపోతే అలా తిరగడమో ఏదైనా ప్లేస్‌కెళ్ళడమో. అట్లా కొంచెం ఇది అందుకనే అంటానిది చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. సామాన్య మానవుడికి ఇది అందుబాటులో ఉన్న చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. పెద్ద ఖర్చు కాదు గాబట్టి. కానీ అంతేగాని వీళ్ళ గురించి అంతగానము పడి చచ్చిపోకండి. మొన్న 'పుష్ప 2లో ఆ సీన్ చూసాను అది. ఒక ఆవిడ చనిపోవడము. ఎందుకండి వాళ్ళ గురించి అట్లా పరిగెత్తడము? ఆఫ్టర్ ఆల్ మీరొక్కసారి వాళ్ళు మేకప్ లేకుండా నార్మల్‌గా జూడండి. యూ లుక్ బెటర్ దెన్ దెమ్. మీరింకా స్మార్ట్‌గా ఉంటారు. ఈ స్మార్ట్‌నెస్ అనేది దేవుడిచ్చిన వరము. వాళ్ళు మేకప్ ఏసుకొని వచ్చిన స్మార్ట్‌నెస్ అది. అంతేగాని ఒరిజినల్‌గా దే ఆర్ నాట్ సో స్మార్ట్. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకని సినిమాల గురించి కాస్త పిచ్చి తగ్గించండి. చూడండి, ప్రశాంతంగా చూడండి, ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూడండి. అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ, వాళ్ళ గురించి టైమ్ స్పెండ్ చేస్తూ, వీళ్ళ ఫ్యాన్స్ అని, అదని, ఇదని మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ మీ కెరియర్ గావచ్చు, మీ ఫ్యామిలీ గావచ్చు, ఇంకేదైనా గోల్స్ ఉంటే ఆ గోల్స్ కావచ్చు. అవన్నీ మీరు ఇగ్నోర్ చేసి వీళ్ళ ఎనకాల మాత్రం పరిగెత్తకండి. యూ ఆర్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. మీ అమ్మానాన్నలు ఎంతో కష్టపడి పెంచారు. ఏదో సాధిస్తారు. మంచి పైకొస్తారు. ఇది జేస్తాడు నా కొడుకు, అది జేస్తాడు అనేసి చాలా ఆశలు పెట్టుకున్నారు. అవన్నీ బూడిదలో పోసేసి ఈళ్ళ ఎనకాల తిరుగుతారా మీరు? నో. దిస్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ యూ. మీరు మీ యొక్క సమయాన్ని విలువైన సమయాన్ని, మామూలు సమయం గూడా గాదు. ఎందుకంటే మనకి ఉన్న లైఫే చిన్నది. దీంట్లో మనకున్న విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. చేయకండి అట్లా. చూడండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి, బయటకు రండి, వదిలేయండి. అంతేగాని వీళ్ళ కోసం బతకవద్దు. ఇంకా కొంతమంది ఛానెల్స్ పెట్టుకున్నారు ఓన్లీ సినిమా వాళ్ళ గురించే. ఇక వాళ్ళ గురించి రివ్యూస్ ఇయడం, వాళ్ళ గురించి మాట్లాడడం, ఏదో ఒకటి చెప్పడం ఇదే పని వాళ్ళకి. అంటే వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ మనీ బట్ దే ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్. మీ టైమ్ వేస్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏం జూడాలో అది జూడండి. అనవసరమైనవి జూడకండి. ఇప్పుడు ఆయన అటు పోయినాడు, ఇతన్ని పెళ్లి చేసుకుంది, ఈయన్ని వదిలేసిండు. ఇవన్నీ మనకెందుకండి? వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. ఇంకొక ముఖ్య విషయము, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ చాలా దారుణంగా ఉంటది మాక్సిమం. మీరు ఏ హీరో, హీరోయిన్ లైఫ్ అయినా ఒకసారి పాస్ట్ జూడండి. వాళ్ళు చాలా దారుణంగానే బతుకుతారు. చాలా కొద్ది మంది ఈ దారుణమైన బ్రతుకు నుంచి బయటపడి వాళ్ళ జీవితాలలో కొంచెం వెలుగులు నింపుకొని పెళ్లి చేసుకొని, ఈ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై జెప్పి, ప్రశాంతంగా ఒక మనిషిగా జీవించడం మొదలుపెట్టారు. వాళ్ళు బానే ఉన్నారు. ఇక మిగిలిన మాక్సిమం జనాల లైఫ్ చాలా అతలాకుతలంగా, గందరగోళంగా ఉంటది. మనమే ప్రశాంతంగా బతుకుతున్నారు. వాళ్ళు మనలాగా బయటికి రాలేరు. ఒక షాపింగ్‌కెళ్ళలేరు, రోడ్డు మీద నడవలేరు. ఏం బతుకులు వాళ్ళయి? కష్టపడుతున్నారు పాపం. నేనదే చెప్తున్నా సింపుల్. దే ఆర్ జస్ట్ ఎంటర్‌టైనింగ్ అస్. ఎంటర్‌టైనర్స్. వాళ్ళ మీద జాలి చూపించండి. ఎందుకంటే వాళ్ళు అన్ని రంగులు వేసుకొని, అంతంత సేపు మేకప్‌లేసుకొని, మన కోసము అన్ని షూటింగ్స్‌లో పార్టిసిపేట్ చేసి, డాన్స్ చేసి నానా కష్టపడుతున్నారు. వాళ్ళ మీద జాలి చూపించండి గానీ, వాళ్ళ ఎనకాల పడకండి. వాళ్ళు పెద్ద హీరోలు, హీరోయిన్స్ ఏమి గాదు. నార్మల్ మనుషులు. ఆమె క్లియర్. కొంచెం మైండ్ వాష్ చేసుకోండి. మళ్ళా రేపు పొద్దున ఎవరైనా వస్తున్నాడు, ఆ హీరో వస్తున్నాడు, ఈ హీరో వస్తున్నాడు ఉరకకండి. అస్సలు ఉరకొద్దు. అవసరం లేదు. నార్మల్ మనుషులే వాళ్ళు గూడా అంతే. హోప్ ఇట్ ఈస్ క్లియర్. చాలా బాధ అనిపిస్తుంది నాకెప్పుడైనా ఇలాంటి సీన్స్ చూస్తే మాత్రం. సో, ఒక అవేర్‌నెస్ కోసం ఈ వీడియో నేను చేసింది. సో, స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ హెల్త్, ఫ్యామిలీ, గోల్స్. ఇంకొక మంచి టాక్‌తో కలుస్తాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గుడ్ లక్.